ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే ఆరంభ సురతంలా మారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శంకుస్థాపనలేమో అంగరంగ వైభవంగా చేయటం, ఆ తర్వాత పనులు మాత్రం ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవటం తీవ్ర చర్చలకు దారితీసింది. పలు చోట్ల అసలు భూ కేటాయింపులు జరగలేదు, మరికొన్ని చోట్ల అసలు పనులే ప్రారంభం కాలేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతోటి విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చి నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక స్కూల్ని నిర్మాణం చేస్తూ దానికి 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 18 నెలల కాలంలోనే వీటన్నిటిని పూర్తి చేసి విద్యార్థులకి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయంటే పనులు జరుగుతున్నాయి కానీ నత్తం తలపించేలాగా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే 18 నెలల కాలపరిమితి ఏదైతే పెట్టుకున్నారో ఆ 18 నెలల కాలపరిమితిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది పూర్తవుతుందంటే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. 12 నియోజకవర్గాల్లో మొత్తం 10 నియోజకవర్గాలు అంటే భువనగిరి, సూర్యాపేటను మినహాయిస్తే దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్తో పాటు ఇటు మునుగోడు కావచ్చు, అటువైపు చూసుకున్నట్లయితే తుంగతుర్తి నియోజకవర్గాలు, ఆలేరు నియోజకవర్గాలు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అయితే కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తయినాయి. మరి 4 చోట్ల మాత్రం అంటే నగరికల్ నియోజకవర్గంలో స్థల సేకరణ జరిగింది, కాకపోతే అక్కడ శంకుస్థాపన జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ దశల గురించి చెప్పుకోవడం దానికన్నా ముందు స్థల సేకరణ జరగలేదంటే ఇది ఇక్కడ ఒక సిగ్గుచేటు అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒకటి హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడన్నా పనులు చకచక జరుగుతాయో, వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ స్కూల్ నిర్మాణం పూర్తయి విద్యార్థులకి అందుబాటులోకి వస్తుందా అని చెప్పేసి ఆశించినటువంటి నేపథ్యంలోనే విద్యార్థులతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆశలు కూడా అడి ఆశలైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు 4వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలోనే శంకుస్థాపన చేసి కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 8 నెలలు అవుతుంది. మొత్తం 18 నెలల కాలంలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పుడు కూడా 8 నెలలు పూర్తయినప్పుడు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు బేస్మెంట్ లెవెల్లో మాత్రమే పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక చోట మాత్రం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం 22 ఎకరాలు నల్గొండ ఎస్ఎల్బిసి అంటే మెడికల్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయలతోటి దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇది వచ్చే విద్యా సంవత్సరానికల్లా లేదంటే వచ్చే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఆశించినప్పుడు కూడా పనులు అయితే వేగవంతంగా జరగనటువంటి నేపథ్యంలోనే నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తి కావడానికి మరొక సంవత్సరాన్నర పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకసారి చూసుకున్నట్లయితే తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి శంకుస్థాపన చేసి 14 నెలలు అవుతుంది. ఇప్పటివరకు అక్కడ పనులు కూడా ప్రారంభం కాకపోవడంతో ప్రజలైతే ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. 2027-28 విద్యా సంవత్సరం వరకల్లా వీటన్నిటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ దిశగా పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా అవుతాయా లేదా, అధికారులతో పాటు పాలకులు చొరవ తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.